శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ స్వాగతం. ఈ రోజున భగవద్గీత ధ్యాన శ్లోకాలు మీతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. భగవద్గీత ఒక విశిష్టమైనటువంటి పుస్తకము అని ప్రపంచమంతా కూడా కీర్తింపబడినటువంటి పుస్తకం ఇది. ప్రామాణిక గ్రంథం ఇది. ప్రతి మనిషి తప్పకుండా చదవవలసినది. ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా మనిషికి ఒక మార్గదర్శక సూత్రాలు దీంట్లో ఉన్నాయి. అయితే ఈ భగవద్గీత చదవబోయే ముందు ధ్యాన శ్లోకాలు ఒక 9 ఉన్నాయి. అవి చదవాలి. అదొక సాంప్రదాయం. అది ఈ ధ్యాన శ్లోకాలు ఎందుకు చదవాలి అని అంటే మనసుని ఏకాగ్రతగా ఫోకస్డ్గా ఉండడానికి మనం ఈ శ్లోకాలు చదువుతాం. దీంట్లో గీత యొక్క విశిష్టత, ఇచ్చినటువంటి గురువు యొక్క విశిష్టత, శ్రీకృష్ణుని యొక్క విశిష్టత, ఈ పుస్తకంలో ఉండేటటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా ఈ 9 శ్లోకాల్లో చెప్పబడినాయి అన్నమాట. చక్కగా వీటిని వినండి. గీతా పుస్తకం ఒకటి దగ్గర పెట్టుకొని ఈ ధ్యాన శ్లోకాలు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీకోసం నేను చాలా నెమ్మదిగా చెప్తాను. స్పష్టంగా ఉంటుంది ఉచ్చారణ. ఆ విధంగా మీరు పుస్తకం దగ్గర పెట్టుకొని మీరు కూడా దీన్ని చదువుకోవడం అలవాటు చేసినట్టయితే, ఒక నెల 2 నెలలు కష్టపడినట్టయితే ఈ శ్లోకాలు మీకు వచ్చేస్తాయి. చాలా ఆనందంగా మనం గీతని పారాయణ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం మొదలు పెడుతున్నాము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. 2వ శ్లోకం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. కొన్ని పుస్తకాల్లో మొదట చెప్పింది ఇది కలిపి కూడా ఒకే శ్లోకంగా ఉంటాయి. దాని గురించి మీరు ఎక్కువ ఆందోళన పడక్కర్లేదు. 2వది వ్యాసుల వారి స్తుతి అన్నమాట. ఇది నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. 3వ శ్లోకం. ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. 4వది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 5వది. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తినీ సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః. 6వది. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జనషట్పదైః అహరహః పేపీయమానం ముదా
భూయాద్భారతపంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. 7. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. 8. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. 9వ శ్లోకం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ విధంగా 9 శ్లోకాల్లో శ్రీకృష్ణుని కీర్తించినది ఉన్నది, వ్యాసుల వారిని స్తుతించినది ఉంది. తర్వాత భగవద్గీతని ఒక మాతృదేవతగా స్తుతించినటువంటి ఘట్టం కూడా ఉన్నది. అంటే ఇన్ని విషయాలు పొందుపరుచుకున్నటువంటి ఈ ధ్యాన శ్లోకాలు మనం చదివి నిర్మలమైన మనస్సుతో భగవద్గీత పారాయణ చేయవలను. ఈ విధంగా ఈ విషయాన్ని మీకు అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ యూట్యూబ్లో దీన్ని దగ్గర పెట్టుకొని యూట్యూబ్ ఆన్ చేసి ఈ శ్లోకాలు చదివే విధానాన్ని తెలుసుకొనండి. మీ స్నేహితులకు కూడా చెప్పండి. గీతా జ్ఞాన యజ్ఞాలు నిర్వహించాం మేము. ఎవరైనా భగవద్గీతను నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా, గీతా జ్ఞాన యజ్ఞము నిర్వహించవలసి ఉన్నా కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి నంబర్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.